భరత్ గారు, ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మీరు అన్నట్టుగా ప్రభుత్వం సృష్టించిన సమస్యలే ప్రజలకి. సో వాటి పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, రైతులు ధాన్యం కొనుగోలు చేయండి అని అంటే ఈడ్చుకుపోయినరు. ఇక్కడ చూస్తే కడుపుగాలి రైతన్నలంతా కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దౌర్జన్యం చేసి, ఇష్టం వచ్చినట్టుగా గుంజి పారేసిండ్రు, కొట్టిండ్రు, రకరకాలుగా రోడ్ల మీద పబ్లిక్గా ఇట్లనే బిహేవ్ చేసిండ్రు. వాళ్ళు అడిగింది ఏంది? ధాన్యాన్ని కొనుగోలు చేయండి సకాలంలో. మరి వర్షాలు పడుతున్నాయి, మొలకలు వస్తున్నాయి, కష్టపడి పంట పండించడానికి కూడా చాలా కష్టాలు పడ్డారు. ప్రభుత్వం ఎక్కడ సాగునీరు కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అట్లా ఇట్లనో కష్టపడి పండించినాక కూడా కొనుగోలు చేయకపోతే, మొలకలు వచ్చేటట్టు చేస్తే ఏంటి రైతుల పరిస్థితి ఏంది? మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే వర్షాలకి ఇది చెరువు లెక్క కనిపిస్తున్నది, కానీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన చేస్తారు, ధాన్యం కొంటలేరు అని ఇక్కడ వంట వార్పు చేసిండ్రు. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ నిరసనలు చేస్తారు, నిప్పు పెట్టిండ్రు. ఇవన్నీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటితో కూడా కాంట పెట్టాలని రహదారి దిగ్బంధం చేసిండ్రు. సో రైతులను అల్టిమేట్గా ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఉంది ఈ సమస్య. మరి దీని నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అటెన్షన్ డైవర్షన్, ఎందుకు సమస్య పరిష్కరించవచ్చు కదా అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న, రైతులు అడుగుతున్న ప్రశ్న. రాష్ట్రం సర్వత్రా అన్ని రంగాల్లో అన్ని మూలలలో పరిపాలన వైఫల్యము చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. పరిపాలనని గాలికి వదిలేసేసి పర్యటనలు చేసుకుంటూ, పరిపాలనని గాలికి వదిలేసేసి పార్టీలో పంచాయతీలు పెట్టుకొని వాటిని ఇష్యూస్ చేయడం, పరిపాలనని గాలికి వదిలేసేసి ఇండ్లు కూలగొట్టడం, పరిపాలనని గాలికి వదిలేసేసి సుందరాంగుల అందాల పోటీలను పెట్టడం, పరిపాలనని గాలికి వదిలేసేసేసి ఆ అందాల పోటీల్లో రాష్ట్రానికి అపఖ్యాతి తీసే పద్ధతిలో ఆడవారి పట్ల, ఇక్కడ ఆడవారికి భద్రత లేదు అనే పద్ధతుల్లో, కనిపించే పద్ధతుల్లో ఒక బ్రిటిష్ అందగత్తె చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తున్నారండి కాంగ్రెస్ పార్టీ? చాలా హాయిగా ఉన్న ఒక రాష్ట్రాన్ని ఛిద్రం చేసేసి, ఇల్లుబీకి పందిరేసేసి ఒక మరుభూమిలాగా మార్చే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఎన్నడైనా 9.5 సంవత్సరాల కాలం, 2 టర్ములు కేసీఆర్ గారి కాలంలో ఎన్నడైనా ఇట్లాంటి ఒక చిత్రం ఎప్పుడైనా పేపర్లలో వచ్చిందా? ఆ అవకాశం ఎప్పుడైనా ఇచ్చినారా? ప్రభుత్వం ఇచ్చిందా? చివరికి కరోనా టైంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉన్న సమయంలో కూడా ఒక గింజ కూడా వదలకుండా ప్రభుత్వం కొనడం అనేది ఎంత అద్భుతంగా జరిగినది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, తర్వాత వాలంటీర్స్ కానివ్వండి, వివిధ సహకార సంస్థల సభ్యులు కానివ్వండి, వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారము, ఒక పట్టుదలతోని, ఒక ప్రేమతోని, తర్వాత ఈ తెలంగాణ బాగుండాలనే ఒక కోరికతోని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక దృశ్యం లేకుండా తెలంగాణ 9.5 సంవత్సరాలు హాయిగా ఉన్న తెలంగాణని ఇవాళ ఇల్లుబీకి పందిరేసిన దుర్మార్గులు కదండి ఈ పాలకులు, ఇవాళ ఉన్న కాంగ్రెస్ పాలకులు. ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక పక్క నుంచి నీళ్లు గుంజుకపోతారు, ఇంకొక పక్క నుంచి కరెంటు సరిగా సప్లై లేదు, ఇంకొక పక్క నుంచి ఏదైతే రైతుకి ప్రోత్సాహాలు ఇచ్చి వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేసి ఆ తర్వాత ఉత్పత్తిని పెంచే కారకాలన్నిటిని కూడా ఇవాళ మటుమాయం చేసే పద్ధతుల్లో రైతు బంధు లేదు, తర్వాత ఉద్యోగస్తులని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో, తర్వాత ఉద్యోగస్తులు కమిటెడ్గా పనిచేసే ఉద్యోగస్తులందరినీ నిరుత్సాహపరిచే పద్ధతుల్లో ఇవాళ ఏం చేసినారు? ఉద్యోగాలను నన్ను కోసుక తినండి, తర్వాత మమ్మల్ని చూస్తే చెప్పులు ఎత్తకపోయే దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారు, ఇట్లా మాట్లాడి తిరిగి రాష్ట్రం యొక్క పరువు తీసి ఇవాళ అల్లకల్లోలం చేస్తున్నారు కదా ఈ రాష్ట్రాన్ని. ఏం చేయాలి? ఇది ప్రజలు ఎక్కడికి పోవాలా? ఇంత అగమ్య గోచరమైన పరిస్థితి, ఇంత అధ్వానమా, ఇంత అన్యాయమా? పైనుంచి వీటన్నిటి ప్రశ్నిస్తున్నారు, జనం రోడ్డు మీదకి వస్తున్నారు అంటే
ఎస్. దొంగ కేసులను తీసుకొని దొంగ కేసులను పైకి తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి అదొక కమోషన్ క్రియేట్ చేసి పక్కదారి పట్టించే కార్యక్రమం కదా. శ్రీశైల్ గారు, ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ ఇదొక స్ట్రాటజీ నడుస్తున్నది. అంటే సమస్యలు సృష్టించేది ప్రభుత్వము, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇంకో ప్రతిపక్షం మీద కేసులో, లేకపోతే వాళ్ళ ఆఫీసుల మీద, క్యాంప్ ఆఫీసుల మీద దాడులో, ఇదొక స్ట్రాటజీ. ఇంకొక వైపు అంటే ప్రతిపక్షం కూడా వీటితో బిజీ అవ్వాలి, ప్రజల గురించి మాట్లాడదు, ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడద్దు, ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసినా మాట్లాడద్దు, ఇటు ప్రతిపక్షం కూడా అంటే ఎట్ ఏ టైం వీళ్ళందరినీ కూడా బిజీ చేసేస్తే, ఒక సమస్యల్లో ఇరిగించేస్తే మా గురించి ఎవరు మాట్లాడరు, మేం చేసే తప్పుల గురించి ఎవరు ప్రశ్నించరు అనే ఉద్దేశం కనిపిస్తున్నది ఆ ప్రభుత్వంలో. రేచ గారు, ముందుగా భరత్ గారికి నమస్కారం. రేచ గారు, ఈరోజు చూడండి, ఇది కనపడుతుందా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇది. చెప్పండి. రోగులకు అరకొర భోజనం అని, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లేని ఆహారం వడ్డింపు, వంటశాలలో ఎలుకలు బొద్దింకలు అపరిశుభ్రత, ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చింది. ఎంత దాద్దాము అనుకున్నా కూడా ఈరోజు వ్యవస్థలన్నీ ఎట్లా పడకేసినాయి అనేది చాలా స్పష్టంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో 7వ పేజీలోనో 8వ పేజీలోనో వాళ్ళు కొన్ని ఇట్లాంటి వార్తలు రాయక తప్పని పరిస్థితి తెలంగాణలో ఉన్నదంటే, నిజంగా వాళ్ళు ప్రజా జర్నలిజం అయితే గనక ఈరోజు ప్రతి పేజీ నిండా ప్రజలు ఎట్లా వంచనకు గురవుతున్నారో అని రాసేన్ని వార్తలు, దారుణాలు, దుర్మార్గాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన లాంటివి లోపలి పేజీలో ఎక్కడనో రాయక తప్పలేదు అని అంటే, మరి రైతులు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే, మరి ఇది తప్పిందా? రైతుల గురించి మాట్లాడడం తప్పిందా? తప్పించుకున్నారా? వాళ్ళకి తెలుసు. ఈ రోజు ఎవరు కూడా రాధాకృష్ణ గాని, ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా కోదండ రామ్ గారు గాని, లేకపోతే ఇంకో ఆకునూరు మురళి గాని, ఎవరైనా గాని వాళ్ళకి తెలియకుండా ఏం లేదు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు నిద్ర నటిస్తా ఉన్నారు. ఒకటేంటంటే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. రేవంత్ రెడ్డి వల్ల ప్రయోజనాలు పొంది అది పదవుల రూపంలో కావచ్చు, లేతే అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు, లేతే తెలంగాణలో ఒక కొత్త రాజగురువుగా ఎదగాలనే ఒక రాధాకృష్ణ తాపత్రయం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకటే ఎజెండా ఉన్నది. ఈ రోజు ప్రధానంగా మనం గమనించాల్సింది, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో గవర్నమెంట్ ఉన్నది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ప్రస్తుతానికైతే, రేపు ఏమైతుందో తెలియదు కానీ నరేంద్ర మోడీకి కుడి ఎడమలుగా చాలా దన్నుగా ఉన్నారు వాళ్ళు. సో ఏది జరిగితే, ఇప్పుడు ఆంధ్ర చూడండి, ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా 200 టీఎంసీల నీళ్లు తరలించుకుపోతా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామానికి గోదావరి జిల్లాలు అందించాలనే ఒక పనిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంటే, దానికి 100% వత్తాసు నరేంద్ర మోడీ పలుకుతా ఉంటే, రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ దగ్గర చెవులలో ఏవో మాటలు చెప్పేసి వస్తూ, ఈరోజు ఒకటే నాకేమనిపిస్తుంది అంటే అండి, రైతులకు ఇవ్వడానికి ఎంఎస్పి అంటాం కదా, కనీస మద్దతు ధర ఇవ్వడానికి రేవంత్ దగ్గర పైసలు లేవు. కానీ రేవంత్ ఎంఎస్పి ఎవరికి ఇస్తున్నాడంటే రాహుల్ గాంధీకి ఇస్తున్నాడు ఎంఎస్పి, కనీస మద్దతు ధర. అంటే నేను ఎన్ని దారుణాలు చేసినా నువ్వు నోరు మూసుకో, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వను అన్నట్టుగా ఉండని అది. కానీ అందే అందుతాయి. నరేంద్ర మోడీకి కనీస మద్దతు ధర ఇస్తున్నాడు, ఎంఎస్పి ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడంటే, నా రాష్ట్రంలో మీరు ఏలు పెట్టొద్దు, మీ 2 కేంద్ర మంత్రులు గాని 8 మంది ఎంపీలు గాని ఏ ప్రజా సమస్య మీద కూడా నన్ను నిలదీయొద్దు, నేనెందుకు మీకున్నా కదా, రేపు ఈడేమైనా చెడిపోతే నేను మీ దగ్గరికి వస్తా కదా, ఓ 30-40 మందినో తీసుకుని వస్తా కదా, నితీష్ కుమార్ లాగా ఈ రోజు తెల్లారే బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు నేను చేస్తా కదా. ఇవన్నీ చాలా స్పష్టంగా, దీస్ ఆర్ ఆల్ రిటన్ ఆన్ ద వాల్.